అతను అన్నాడు, ఆ చేప కడుపులో ఆక్సిజన్ ఉంది, నాకు గాలి బాగా ఆడుతుంది అన్నాడు. మరి ఎందుకు ఇక్కడ కక్కేసి వెళ్ళిపోయింది? ఆ చేప వ్యక్తిని మింగేసి ఒడ్డుని కక్కేసి వెళ్ళిపోయింది ఏంటా అని ఆలోచన చేశారు. ఈ రెండు సంఘటనలు కూడా శాస్త్రవేత్తలను ఆలోచింపజేసినాయి. ఒక చేపలోనేమో ఆక్సిజన్ ఉందని గ్రహించారు, మరలా అదే రకమైన చేప తీసుకొచ్చి ఒడ్డుని కక్కేసింది ఏమిటని ఆలోచన చేసేసరికి చాలా జాగ్రత్తగా గమనించండి పిల్లరా. మధ్యధరా సముద్రం, కాస్పియన్ సముద్రం, ఈ కొన్ని సముద్రాల్లో తిమింగలాల మీద పరిశోధన చేయడం విస్తృతమైన పరిశోధనలు చేశారు. నిజమే, ఈరోజు ప్రపంచంలో బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటనను ప్రూవ్ చేయాలని చాలా పరిశోధనలు చేశారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతి పరిశోధన కూడా ఎట్టకేళ్లకు చివరిలో ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే బైబిల్ సత్య గ్రంథం అని. ఇందులో అబద్ధాలు లేవు, కల్పిత కథ కాదు, వాస్తవంగా జరిగిందని ఎవిడెన్సెస్తో పాటు చాలా మంది శాస్త్రజ్ఞులు ప్రూవ్ చేయగలిగారు. అందరూ బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకా చేయమంటారా? అనేక మంది చేయమని పర్లేదు. పరిశోధనలో ఏ పరిశోధన ఎట్టకేలకు వచ్చే రిజల్ట్ ఏంటంటే దేవుని వాక్యం సత్య వేదము, సత్య గ్రంథం అని మనిషి తెలుసుకోక తప్పదు. ప్రియులారా, శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆ సముద్రంలో ఎన్ని రకాల తిమింగలాలు ఉన్నాయని ఆలోచన చేసేసరికి వారు ఎట్టకేలకు 14 రకాల తిమింగలాలు ఉన్నట్టు గమనించాలి. చాలా రకాలు ఉన్నాయి, కానీ 14 రకాల తిమింగలాలు. ఇవి విచిత్రమైన తిమింగలాలు. మానవుని ఊహకు కూడా అందని కొన్ని వాస్తవాలను దాగి ఉన్న తిమింగలాలుగా 14 రకాలను గుర్తించారు. ఈ 14 రకాల తిమింగలాల్లో ఒక ప్రత్యేకమైన జాతి ఉంది. ఆ జాతి పేరు క్యాక్లాట్. మీరు చూస్తున్నారు, చాలా జాగ్రత్తగా చూడండి. క్యాక్లాట్ అని మీరు చూస్తున్న ఈ సముద్రపు జాతి తిమింగలమే, దీనిలోనే ఆక్సిజన్ ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్యాక్లాట్ అని మీరు చూస్తున్న తిమింగలలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉందట. అంటే పొరపాటున ఎవరైనా ఒక వ్యక్తి దానిలో పడిపోతే బ్రతకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మానవుడు జీవించాలంటే ప్రాథమిక అవసరం గాలి కాబట్టి ఆ ఆక్సిజన్ దాని కడుపులో ఉంది కాబట్టి చనిపోయే అవకాశం లేదు. రెండవది, ఈ క్యాక్లాట్ తిమింగలం మీద శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన తర్వాత వారు తెలుసుకున్న రెండో సత్యం ఏంటంటే, ఈ తిమింగలానికి ఉన్న మరో ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఇది ఏదైనా వస్తువుని కనుక సముద్రంలో ఎక్కడైనా మింగేస్తే అది దానికి ఇష్టం కాకపోతేనట తీసుకొచ్చి ఒడ్డుని కక్కేసి వెళ్ళిపోద్దాడు. ఒడ్డుని కక్కేసి వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది యోనా జీవితంలో. సముద్రంలో యోనాను మింగిన ఈ చేప వచ్చి ఒడ్డుని కక్కేసి వెళ్ళిపోయింది. అంటే మీరు ఆలోచించేయండి, ఎంత ఉన్నతమైన అనుభవాలతో పరిశుద్ధ గ్రంథం నింపబడిందో. ఆశ్చర్యంగా ఉంది కదా. నిజంగా దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని ఈ విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా అప్పుడు వారు నిర్ధారణకు వచ్చారు, బైబిల్లో యోనా చేప గడుపులో పట్టాడంటే ఎంతవరకు మనం నమ్మలేదు. అతను 3 దినాలు చేప గడుపులో సాధ్యమేనంటే నమ్మలేదు. పిల్లలు ఒక మాట గమనించండి, మనుషునికి అసాధ్యమైంది దేవునికి సాధ్యం. దేవాది దేవుడు చేయాలంటే ఏదైనా చేయగలడు. హీజ్ ఓమ్ని పొటెంట్ గాడ్, సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అలా అని చెప్పి మాయలు మంత్రాలు చేస్తాడని నేను చెప్పట్లేదు. మాయలు మంత్రాలు చేసి లేని ఉన్నట్టుగా చూపిస్తారన్న ఉద్దేశం కాదు. దేవాదేవుడు ఏదైనా కార్యం చేశాడంటే ఖచ్చితంగా దాని గురించిన ఎవిడెన్సెస్ ప్రపంచానికి తెలియచేస్తాడు. ఒకవేళ ఈ 2 సంఘటనలు కనుక శాస్త్రం దొరకకపోతే చాలా మంది ఇదే అభిప్రాయపడేవారు, యోనా చరిత్ర ఒక కల్పిత కథ, ప్రజలను మోసం చేయడానికి బైబిల్లో రాసుకున్నారని చాలా మంది అభిప్రాయపడేవారు. కానీ శాస్త్రవేత్తలు 2 విషయాలు ఆలోచన చేశారు. బహుశా ఆనాడు యోనాను కూడా ఇదే చేప మృంగి ఉండొచ్చు, తీసుకొచ్చి ఒడ్డుని కక్కివేసి ఉండొచ్చు అనే నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చి బైబిల్ యొక్క గొప్పతనానికి వారు ముద్ర వేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవునిగా నేను చాలా అతిశయిస్తున్నాను దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి. ఇక్కడ మీ సందేహం రావచ్చు, ఏంటా సందేహం అంటే, మరి అలాంటప్పుడు దీంట్లో ఇంకా అద్భుతం ఏముందండి? ఆ చేప గడుపులో ఎవరు పడినా బ్రతుకుతారు కదా, ఆ చేప గడుపులో ఎవరున్నా బ్రతుకుతారు కదా అని మీకు ఒక అనుమానం రావచ్చు. ఇలాంటి పరిస్థితులు నేను మీకు చెప్పాల్సిన ఒక అంశం ఏంటంటే, దేవాది దేవుడు సమస్తాన్ని చక్కగా నిర్వహించేవాడు. ఈజ్ అ వెల్ ఆర్గనైజర్. సమస్తాన్ని కూడా ఆయన చిత్త ప్రకారం జరిగించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఈ సర్వ భూ ప్రపంచాన్ని, ఖగోళ ప్రపంచాన్ని దేవాదేవుడు తన ఉన్నతమైన మాట ద్వారా కలిగజేయడం మాత్రమే కాదు, దాన్ని పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, తన ఉన్నతమైన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడో సర్వ ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడు ఆది మధ్యాంతరహితుడు పరలోక రాజ్యంలో ఆయన ఉన్నప్పుడు, అంత ఉన్నతమైన దేవుడు భూమి మీద బ్రతుకుతున్న మనలాంటి సామాన్యుల పట్ల కూడా ఆయన జాగ్రత్త వహిస్తాడా? భూమి మీద బ్రతుకుతున్న మన మీద కూడా ఆయనకి అంత ప్రేమ ఉందా? యోనా సముద్రంలో పడవేయబడగానే ఒక అరగంట తర్వాత, ఒక గంట తర్వాత ఈ చేప వచ్చిన ఉపయోగం ఉండేది కాదు. యోనా అప్పటికే చనిపోయి ఉండేవాడు. లేదా ఈ మధ్యధరా సముద్రంలో తిరుగుతున్న చేపలన్నిటిలో కానీ ఈ క్యాక్లాట్ కాక మరొక రకమైన తిమింగలం ఏదైనా వచ్చున్నా యోనా చనిపోయేవాడే. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పాలన్న అంశం ఏంటంటే, యోనా చేప కడుపులోనికి పడాలని దేవుడు నిర్ణయించినప్పుడు, దేవుడు నియమించాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ ప్లానింగ్ ముందు చూసారా, అది చాలా అద్భుతమైన ప్లానింగ్ పిల్లలు.
యోనాను దేవాది దేవుడు నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. దేవాదేవుడు అది పోగొట్టాలని ఉద్దేశం కాదు, ఖచ్చితంగా నినివే పట్టణం రక్షణ పొందాలని ఆయన ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడి తిమింగలానికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? తిమింగలమా, నువ్వు ఓడ వెనకాల వెళ్ళాలన్నాడు. ఆ ఓడ వెనకాల వెళ్ళు, ఓడ నుండి ఒకరిని పడేస్తారు, వెంటనే నువ్వు అతన్ని తీసుకున్న తర్వాత తీసుకొచ్చి ఒక ప్లేస్ లో కక్కే ఆ ప్రాంతంలో నువ్వు అతన్ని విడిచిపెట్టాలని దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు చేప కడుపులో ఆక్సిజన్ పెట్టడం దేవుని యొక్క ఉన్నతమైన సృష్టికి, ఔన్నత్యమైన సృష్టికి సాదృశ్యంగా కనబడుతుంటే, ఆ టైంకి ఆ పర్టికులర్ టైంలో ఆ చేప వచ్చి యోనాన్ని మింగడం, దిస్ ఈస్ ద డివైన్ అపాయింట్మెంట్. ఇది దేవాది దేవునికి నిర్ణయం. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైంది. ఇది చాలా అద్భుతమైంది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం చూస్తే నీ జీవితంలో కూడా దేవాది దేవుడు నీ పట్ల ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో ఆలోచించే. యోనా పట్ల దేవుడు అదే చేశాడు. ఈ కేక్లాట్ని అతని దగ్గర పంపించి బహుశా ప్రియులరా అతన్ని కాపాడి ఉండొచ్చు అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. దేవాదేవుడు సమస్తం చేయగలడు, ఆయనకు అన్ని సాధ్యమే. నీ జీవితం నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలడు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగలిగారో, వారు గుర్తించారు బైబిల్ యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. యోనా 3 దినాలు చేప కడుపులో ఉండడం సాధ్యమే అని ఎప్పుడైనా నమ్మగలరా? ఎస్, దేవుని వాక్య ప్రకారం ఖచ్చితంగా నమ్మి తీరాలి. అలా కాని పక్షంలో చరిత్రలో జరిగిన సంఘటనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవునికి అసాధ్యం ఏదీ లేదనే వాస్తవాన్ని మీరు గుర్తించి ఆ పరమ తండ్రిని హృదయపూర్వకంగా మీరు ఆరాధించగలరు. ఇప్పుడు ఆధ్యాత్మిక పరమం దగ్గరికి వస్తున్నాడు. యోనా శ్రమలో ఉన్నాడు, సముద్ర అగాధంలో పడిపోయానని భావిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యోనా చేసిన ఒక కార్యం ఏంటో తెలుసా? ప్రార్థించాడు. యెహోవా నామమున ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను విడిపించు నాయన, నన్ను రక్షించు అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వెంటనే దేవాదేవుడు ఆ ప్రార్థన జవాబిచ్చి ఆ చేప కడుపులో ఉన్న యోనా ప్రార్థన కూడా దేవుడు విని అక్కడి నుండి బయటకు తీసుకొచ్చినట్టుగా దేవుని లేకుండా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రార్థన ఆలకించేవాడు. హీ ఈస్ ద ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా, నువ్వు అంతరిక్షం నుండి ప్రార్థన చేసినా, చంద్రుడి మీదకి వెళ్ళి ప్రార్థన చేసిన, భూమి మీద ప్రార్థన చేసిన, భూమి అగాధ స్థలంలో ప్రార్థన చేసిన, శ్రమల్లో ప్రార్థించిన, నష్టాల్లో ప్రార్థించిన, కష్టాల్లో ప్రార్థించిన, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది అనే వాస్తవాన్ని గ్రహిస్తే నేను రక్షించిన దేవుడు సమర్థుడైన విషయాన్ని గ్రహించగలవు. దేవాదేవుడు ప్రార్థన ఆలకించేవాడు. చాలా మంది విచారం ప్రియులారా, ప్రార్థన ఆలకించని వాటి దగ్గర తమ యొక్క గోడును వెల్లడి చేసుకుంటారు. ప్రార్థన ఆలకించని వాటి దగ్గర తమ సమయాన్ని, ధనాన్ని, శ్రమను ఖర్చు పెడతారు. ఆఖరికి వారి ప్రార్థనలకు జవాబు రాక జీవితంలో నిరాశ, నిష్ఫలత నిండిపోతారు. కానీ నీకు నిరీక్షణ ఉంది. నిజ క్రైస్తవునికి, క్రీస్తు బిడ్డలకు నిరీక్షణ ఉంది. అదేనంటే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. నీ ప్రార్థన అంగీకరించే దేవుడు ఉన్నాడు. ఒకవేళ శ్రమలో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, అవిధేయత ద్వారా, దేవుడు చేయమన్న పని చేయకపోవడం ద్వారా, దేవుడు వద్దన్న వాటిని చేయడం ద్వారా నీ జీవితంలో చాలా నష్టాలను కొని తెచ్చుకున్నావేమో. పాపం చేయడం ద్వారా ప్రతి మనిషి కూడా బానిసగా మార్చబడి దేవునికి విరోధమైన భావాలు అతను అవలంబించడం ద్వారా జీవితంలో చాలా నష్టపోతే ఇక్కడైనా నీకు నిరీక్షణ లేదంటే ఇప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించే. యోనా ప్రార్థించినట్లు నువ్వు కూడా ప్రార్థించే. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి నష్టంలోనే ఉన్నా, అప్పుల బాధలో కురిగిపోయినా, నిందల అవమానాలు నీ మీద పడుతున్నా, అందరూ నేను విడిచిపెట్టేసి ఒంటరివాడిగా, ఒంటరిదానిగా చేసేసిన, జీవితంలో ఆశ లేక నిరాశతో బ్రతుకుతున్నా, భవిష్యత్తు అంటే భయం వేస్తున్నా, నీ జీవితంలో ఇక్కడ ఒక నిరీక్షణ, ఒక శుభవార్త ఉంది. అదేంటంటే యేసయ్య సన్నిధిలో ప్రార్థించే. యేసు క్రీస్తు ప్రభు నామములను ప్రార్థన చేయగలిగితే ఎలాంటి పరిస్థితినైనా దేవాదేవుడు తప్పించి నీకు ఉన్నతమైన భవిష్యత్తును ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యోనా జీవితంలో అదే జరిగింది. యోనా ప్రార్థించగానే ఆ చేప తీసుకొచ్చి సరాసరి ఒడ్డున కక్కివేసిననగా విజయాన్ని ఇచ్చింది, పరిష్కారాన్ని చూపించింది. దేవాదేవుడు నీ నా ప్రార్థన అంగీకరించేవాడు. ఇక నేను ఆయన వైపు తిరుగు. దేవుని వాక్యం చెప్తుంది, ఆనాటి అజ్ఞాన కాలాన్ని దేవుడు చూచిచున్నట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. మారు మనసు అంటే అర్థం ఏంటనగా యేసు వైపు తిరగడం, ఆయన వైపు తిరగడం. ఇంతవరకు లోకం వైపు సంచరించావు, లోకం వైపు నీ ముఖాన్ని పెట్టి యేసుకు నీ వెనుక భాగాన్ని చూపించిన ముఖాన్ని ఇప్పుడైనా యేసు వైపు తిరుగు, లోకానికి దూరం అవ్వు, దేవుని వైపు నువ్వు తిరగలడమే మారు మనసు పొందగలవు. అలాంటి పశ్చాత్తాపం నీళ్ళు ఎప్పుడైతే వస్తుందో, ప్రార్థన అనుభవం ఎప్పుడు వస్తుందో, దైవ చిత్తానుసరణ దుఃఖం నీళ్ళు ఎప్పుడైతే వస్తుందో, దేవుడు నిన్ను కనికరించి ఆనాడు యోనాకు పరిష్కారం చూపించినట్లుగా ఆ తర్వాత తన సేవలో యోనాను వాడుకున్నాడు. అద్భుతమైన రీతిలో ఉన్నతమైన స్థానాన్ని నడిపించాడు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయాలంటే ఈనాడే దేవుని సన్నిధిలో ప్రార్థించే, పశ్చాత్తాపడు. నేను చేసిన ప్రతి తప్పిదానికి, అవిధేయతకు దేవుని సన్నిధిలో ప్రాధేయపడి క్షమాపణ అడుగు. యేసు నేను పాపిని, నన్ను కరుణించు, నా హృదయానికి మీరు రండి, నా జీవితంలో కార్యం చేయండి, నీ బిడ్డగా నన్ను అంగీకరించండి. ఒక చిన్న ప్రార్థన నీవున్న స్థలంలో చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు
నిన్ను క్షమించి తన రక్తాన్ని నీ మీద ధారపోసి నీ ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా తీర్చి తన నిత్యరాజ్యానికి నిన్ను వారసురాలిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చేస్తావా చిన్న ప్రార్థన? ఇకనైనా సమయం మించిపోలేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసునామమును ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయగలడు. సృష్టిని తన ఆధీనంలో పెట్టుకున్న దేవుడు ఒక అద్భుతాన్ని చేసి ఏ విధం చేత నీకు సహాయం చేయడానికి పరమ తండ్రి అని ఇష్టపడుతున్నాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుంది. ప్రేమగల మా తండ్రి, మహిమల మా దేవా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పూజనీయమైన పాదములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యోనా 3 దినములు చేప కడుపులో ఉండడం సాధ్యమైన అంశంతో మీరు మాతో మాట్లాడారు. ప్రభువానికి సమస్తము సాధ్యమే. ప్రభువ నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు. నువ్వు గొప్ప దేవుడు నాయన. చరిత్రలో అనేక అద్భుతాలు జరిగించావు. నీ ప్రజల పట్ల, నీ బిడ్డల పట్ల, నీ సన్నిధిలో ప్రార్థన చేసిన వారి జీవితాల్లో అనేక అద్భుతాలు జరిగించావు ప్రభువ. మరి క్యాక్లాట్ అనే తిమింగ్ల యొక్క పరిస్థితిని మీరు మాకు వివరించారు. నీ దివ్య జ్ఞాన గ్రంథం యొక్క గొప్పతనాన్ని మరొకసారి మేము తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. ఈ కార్యక్రమం చూసిన మా ప్రియుల జీవితాల్లో అనేక అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకరాలు చేయండి. యోనా ప్రార్థించినప్పుడు అతని పరిష్కారాన్ని చూపించాం. మా ప్రియుల నిసంలో ప్రార్థిస్తున్నప్పుడు, పశ్చాత్తాపంతో నిసంలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువ వారి ప్రార్థన ఆలకించండి, జవాబు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, వేదంలో ఉన్న వారికి చేయూతనివ్వండి, వారి లేవనెత్తండి, బలపరచండి. ఈ పరిశుద్ధాత్మను మెండిగా వారి మీద కుమ్మరించి అద్భుతాలు చేయండి నాయన. నిందల అవమానాలు కురిగిపోయి భవిష్యత్తు మీద ఆశ లేక భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారి జీవితాల్లో నీవే కార్యాలు జరిగించి లేవనెత్తండి. నీ సంపూర్ణమైన ఆనందాన్ని వారి హృదయాలు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి గుప్పలు నూరంతలుగా నింపి బలపరచండి. మరలా వచ్చే వారం మేము కలుసుకునే పర్యంత నీ కృపా కాపుతల మెండుగా మాతో ఉంచి నడిపించమని యేసు వారి సర్వశక్తి గల నామంలో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ కార్యక్రమం మీకు